రద్దీగా ఉండే రోడ్లు, నిత్యం జనసంచారం, ప్రమాదాలకు కారణమవుతున్న రహదారి సర్కిల్, స్కూల్ పిల్లలు సంచరించే ప్రధాన కూడలి జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ, పైడుపాక, రామయ్యపేట నివాసిత గ్రామాల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఆ ప్రాంత నాయకుడు అమ్మానిలయం అలియాస్ మొగల్నేడి శ్యాంబాబుతో పాటు ఆయన సోదరుడు, మిగిలిన మిత్రుల సహకారంతో ప్రయాణించే ప్రయాణికులను, బాటసారులను హెచ్చరిస్తూ బ్లంకర్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణను హెచ్చరిస్తూ వాహన వేగాన్ని తగ్గించాలని సూచించే ట్రాఫిక్ బ్లంకర్స్ రహదారికి రెండు వైపులా ఉంచారు. ఒక్కో బ్లంకర్ కు 15,000 రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. పైగా అదే ప్రాంతంలో సీసీ కెమెరాను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. మేడం వనజ చేతుల మీదుగా వీటిని స్విచ్ ఆన్ చేశారు. బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలోని పైడుపాక స్కూల్ వద్ద వాహనాలు వేగంగా రాకపోకలు సాగించడంతో తరచూ ప్రమాదాల బారిన ప్రజలు, విద్యార్థులు పడుతున్నట్లు, వాహన వేగాన్ని తగ్గించే బ్లంకర్స్ ఏర్పాటు చేయడంతో ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ, ప్రసాద్, హెచ్ఎం నాగేశ్వరరావు, ఋషి మాస్టర్, ప్రైమరీ స్కూల్ చైర్మన్ చింతల శ్రీను, శేషారెడ్డి, పవన్ రెడ్డి, మరడాని పకీర్ నాయుడు, ఆదాడ పెద్దిరాజు, వసుమతి శ్రీనురాజు, పుత్రరాజు, మోటూరి మధు, బోను లక్ష్మి, జస్వంత్, ఉస్మాన్, కేశవ తదితరులతో పాటు ఆ ప్రాంత కాలనీవాసులు పాల్గొన్నారు. రామాయపేట, పైడిపాక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం, అలాగే రామాయపేట, పైడిపాక, అలాగే బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలో ఉన్న నివాసులు ఎవరైతే ఉన్నారో అందరూ యోగక్షేమం కోసం ప్రమాదాలను నివారించాలి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ తో మరి ఈ రోజున ఈ బ్లింకర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోడ్ వేసిన కాడి నుంచి అధిక స్పీడ్ లో వెళ్తున్నారు. అలాగే స్కూల్కి వెళ్లే విద్యార్థులు కూడా మరి రోడ్డు దాటేటప్పుడు చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. మరి ప్రమాదాలు జరగకుండా ఉండాలనేది ఒక కాన్సెప్ట్ తో ముందు జాగ్రత్తగా మరి ఈ బ్లింకర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఏ ఇంటిలోని కూడా కన్నీటి బొట్టు రాలకూడదనే ఒక కాన్సెప్ట్ తో మరి ముందు జాగ్రత్తగా మరి ఈ బ్లింకర్స్ ని ఏర్పాటు చేసాం. అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారు వస్తున్నారు, మరి వారిని కూడా అడుగుతాం ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయమని. మరి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే, తల్లిదండ్రులు అయితే ఒక్కొక్కసారి రోడ్డు దాటించడం అనేది జరుగుతుంది. ఒకసారి వాళ్ళకి ఏదైనా పని ఉంటే మాత్రం పిల్లలు ఆడుకుంటూ వెళ్తుంటారు, అలాగే ఏలకోలాలు ఆడుకుంటారు. మరి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వెనకాల వచ్చే బళ్ళని చూసుకోవాలి, ఎదురొచ్చే బళ్ళని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. కాబట్టి మా వంతు, మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఇక్కడ వేస్తే బాగుంటుంది అని చెప్పి మరి పవన్ రెడ్డి గారు కానీ, శేషారెడ్డి గారు కానీ, పకీర్ రెడ్డి గారు కానీ, మధు కానీ, మరి భువనలక్ష్మి గారు కానీ ఇక్కడ ఏదో చేయాలండి మనం అని చెప్తే మరి వాళ్ళ ఆలోచనలతో పాటు నాకు వచ్చిన ఒక ఆలోచనని మరి ఈ లైట్స్ రెండు కూడా హైదరాబాద్ లో ఉన్న మా అన్నయ్య గారు మురళీకృష్ణ గారు పంపించారు. మరి ఈ బ్లింకర్స్ ని ఈ రోజున ఎస్ఐ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తున్నాం అండి. అదే విధంగా మరి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి పోలీసు వారు అయితేనేమి ఇక్కడ ఏ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే కాన్సెప్ట్ తో మరి పోలీసు వారు సీసీ కెమెరా ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. మరి దాన్ని కూడా మేము అందరం కలిసి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరం కలిసి మరి ఈ యొక్క లైట్ ని, ఇది సీసీ కెమెరాని ఏర్పాటు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.